పలానా రాజకీయ నాయకులు రావాలని అయితే మేము అనుకోవట్లేదు. నేను నిన్ననే ఒక వాల్ పోస్టర్ చూశానమాట. పథకాలంట నిరుద్యోగులకి నెలకి 3000 అంటారు. ఎందుకంటే 3000 నెలకి నిరుద్యోగులు దేనికి? చదువుకుంది ఎందుకు? ఉద్యోగాలు చేయడానికే కదా. వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళే బతుకుతారుగా. మీరు ప్రతి నెల 3000 ఇచ్చి వాళ్ళని సోమరపోతులు చేసి ఎందుకు పనికి రాకుండా చేసే బదులు వాళ్ళకి జీవితకాలం ఒక పని అంటూ ఏర్పాటు చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు కదా. దీనివల్ల ఎవరికి ఉపయోగాలు? ఇలాంటి పథకాలు తెచ్చి జనాలకి ఏం ఉపయోగం? మీరు ఒక్కసారి ఇస్తే ఆ ఒక్కరోజు, ఆ 2 రోజులు, ఆ సంవత్సరం లేదా ఒక 5 ఏళ్ల పాటు మీరు ఇచ్చే డబ్బులతో ఉంటారు. జీవితకాలం వాళ్ళ బతుకు మీరు ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉండాలా? జీవితకాలం మనిషి నిలబెట్టేలాగా, బ్రతికిచ్చేలాగా ఒక ఉపాధో లేదంటే ఏదో ఒక జాబ్లో ఏదో ఒకటి ఇవ్వాలి. కానీ ఇలాంటివి ఇస్తే ఎవరికి ఉపయోగం? అయితే నెక్స్ట్ సీఎంగా పలానా వాళ్ళు రావాలని అయితే పర్టికులర్ అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం అనేది ఇస్తేనే వాళ్ళ ప్రతిభ అనేది ఏందో వెలికిపడిద్ది.